నమస్తే వెల్కమ్ టు నవయువరై ఛానల్. దిస్ ఈస్ మారుతినందన్. మీరు తమ్నేల్ చూస్తుంటారు కదా. వరిలో అతిపెద్ద సమస్య ఈ ఉల్లికోడ్ సమస్య. దాదాపు 30 నుంచి 40% వరకు పంటకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. గత సీజన్లో చూసినట్లయితే 50% వరకు రైతు నష్టపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైనా ఉందంటే ఈ ఉల్లికోడ్ సమస్య అని చెప్పవచ్చు. గత సీజన్లో దాదాపుగా రైతు యొక్క దిగుబడి 50% వరకు తగ్గిపోయింది. అంటే మనకు వచ్చినటువంటి పిలకల్లో 40 పిలకలు వచ్చాయంటే దాదాపు 20 పిలకల వరకు కూడా మనకు ఈ రాగి గుట్టం వచ్చేసి మనకు ఈ నష్టపోవడం అనేది జరిగింది. ఎందుకంటే రాగి గుట్టం కనుక మనకు వచ్చిందంటే తెలిసిందే, దాని నుంచి గొలుసు అనేది బయటికి రాదు. సో ఇలా రైతు అనేది నష్టపోవడం జరిగింది. గత వారం నుండి కనుక నేను ఫీల్డ్స్ తిరిగి అబ్జర్వ్ చేసినప్పుడు కూడా మనకు ఈ ఉల్లికోడ్ సమస్య అనేది గుర్తించడం జరిగింది. సో దానికి రైతు ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, సో మనం ఎలాంటి గ్రాన్యూల్స్ చల్లుకోవాలి, అలాగే పైపాటుగా ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి, అసలు ఓవరాల్గా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఉల్లికోడిని మనం సిల్వర్ షూట్ అని, ఆనియన్ షూట్ అని, కొన్ని లోకల్ భాషలో చూసినట్లయితే రాగి గుట్టం అని రకరకాలుగా పిలవడం జరుగుతుంది. దీని గల ప్రధానమైనటువంటి కీటకం ఏంటంటే గ్యాల్మిడ్జ్ అన్నటువంటి కీటకం, ఇన్సెక్ట్గా మనం చెప్పవచ్చు. ఇది ఈక జాతికి, చిన్న ఈక జాతికి సంబంధించింది. దీని జాతి కనుక మనం చూసినట్లయితే ఒర్సోలియా ఒరిజా అనేటువంటి జాతికి చెందినటువంటి చెప్పవచ్చు. దీనినే మనం యాషియన్ రైస్ గాల్మిడ్జ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది సాధారణంగా ఉదయం వేళలో కావచ్చు, రాత్రి వేళలో కావచ్చు, నిద్ర వ్యవస్థలో ఉంటుందని చెప్పచ్చు. ఇది యాక్టివ్గా ఉండేటువంటి సమయం చూసినట్లయితే సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల మధ్యలో ఇది చాలా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. ఇది ఆకు కింద దాదాపు 2 నుంచి 6 గుడ్ల వరకు కూడా పెట్టడం జరుగుతుంది. మొత్తం తన జీవితకాలంలో దాదాపు 400 గుడ్ల వరకు పెడుతుంది. సంవత్సరంలో దాదాపు 8 తరాలుగా ఇది రూపాంతరం అనేది చెందడం జరుగుతుంది. అంటే 2 పంటలు, అంటే ఇటు ఖరీఫ్లో కావచ్చు, ఇటు రబీలో కావచ్చు, ఓవరాల్గా మనకు రైతు ఈ ఉల్లికోడ్ సమస్య అనేది ఖచ్చితంగా మనకు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ ఖరీఫ్లో, తర్వాత రబీలో ఈ సమస్యలు అనేది రైతు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి చాలామంది రైతులకున్న పొరపాటు ఏంటంటే ఇది సాయిల్ నుంచి వస్తుంది, సాయిల్ నుంచి నష్టం జరుగుతుంది, లోపల నుండే వచ్చి నష్టం చేకూరుస్తుంది అని అనుకుంటారు. ఇది నార్మల్గా మొగి పురుగు, రెక్కల పురుగు అయితే లెపిడోప్టెరా జాతికి చెందినటువంటి ఆ రెక్కల పురుగు వచ్చి ఏ విధంగా గుడ్లు పొదిగి ఏ విధంగా ఆ లార్వా అనేది లోపలికి చొచ్చుకుని వెళ్ళి ఆ కలజానాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుందో సేమ్ అలాగే దీనికి సంబంధించినటువంటి లార్వా నష్టం ద్వారా మనకు ఆ ఉల్లికోడ్ సమస్య అనేది రావడం జరుగుతుంది. సో మనం దానికి నివారించడానికి మార్కెట్లో అనేక రకాలైనటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా 100% మనకు సొల్యూషన్ ఇచ్చేటువంటి మందులు ఏంటి అనేది, అంటే ద సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రీసెర్చ్ కమిటీ రికమెండ్ చేసినటువంటి మంచి మందులని మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రాక్టికల్గా అనుభవం ద్వారా ఒక సైంటిస్టులు రూపొందించినటువంటి టాప్ టెక్నికల్స్ ఏంది అనేది, అలాగే రైతులు పొలంలో వాడిన తర్వాత కూడా ఎఫెక్టివ్గా రిజల్ట్, అంటే ఈ ఉల్లికోడును నివారించడానికి, పంటలో మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి మనం ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలనేటువంటి ఒక అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటి టెక్నికల్ కనుక మనం చూసినట్లయితే ఈ పిప్రోనిల్ 5% ఎస్సీ టెక్నికల్ కలిగినటువంటి మందును ఎకరానికి ఒక 600 ml చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ ఉల్లికోడును నివారించడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఈ టెక్నికల్తో రకరకాల కంపెనీలో రకరకాల మాలిక్యులర్ మీకు అందుబాటులో ఉండడం అనేది జరిగింది. డిఫరెంట్ కంపెనీలో ప్రత్యేకించి మీకు ఏ కంపెనీ అయినా తీసుకొని స్ప్రే చేసినప్పటికీ కూడా మనం ఈ ఉల్లికోడును నివారించడానికి అవకాశం ఉంటుంది. అంటే నష్ట పరిమితి కనుక మనం 1:10 రేషియోలో కనుక గుర్తించినప్పుడు ఖచ్చితంగా మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత చూసినట్లయితే మనకు కార్బోసల్ఫిరాన్ 25% ఈజీ టెక్నికల్ కలిగినటువంటి మందును కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఈ ఉల్లికోడు నివారించడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇది ఎకరానికి 400 ml చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. మార్కెట్లో ఫేమస్ కంపెనీ కనుక చూసినట్లయితే ఎఫ్ఎంసి కంపెనీకి చెందినటువంటి మార్షల్ అనేది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. తర్వాత మనం చూసినట్లయితే థైమిథాక్సిన్ 75% ఎస్జీ రూపంలో ఉన్నటువంటి దీన్ని మందును కూడా మనం సాయిల్ అప్లికేషన్లో ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది. ఎకరానికి దాదాపుగా 60 గ్రాములు మనం సాయిల్లో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఉల్లికోడును నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇవి స్ప్రేలు అలాగే గ్రాన్యువల్ చూసాం. అలాగే గ్రాన్యువల్ రూపంలో మనం చల్లుకోవడానికి అందుబాటులో ఉన్నటువంటి టెక్నికల్స్ కనుక మనం చూసినట్లయితే మనకు పిప్రోనిల్ 0.3 గ్రాన్యువల్ రూపంలో ఉన్నటువంటి
ఈ గ్రాన్యువల్స్ కనుక మనం చూసినట్లయితే ఈ సాయిల్ అప్లికేషన్ ఎకరానికి దాదాపు 10 kgs ఇవ్వడం ద్వారా మనం ఈ ఉల్లికోడును నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక టెక్నికల్ కనుక మనం చూసినట్లయితే పిప్రోనోల్ 0.6% రూపంలో ఉన్నటువంటి ఈ టెక్నికల్ కలిగినటువంటి గ్రాన్యుల్స్ కూడా మనం సాయిల్ అప్లికేషన్ ఇవ్వడం ద్వారా మన ఈ ఉల్లికోడు నివారించడానికి అవకాశం ఉంటుంది. దాదాపు ఎకరానికి 4 kgs చొప్పున మనం ఇవి అందించాల్సి ఉంటుంది. తర్వాత కార్బోఫ్యూరన్ 3G గుళికలు కూడా కావచ్చు. సో ఇవి కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. డిఫరెంట్ కంపెనీలో మనకి ఈ టెక్నికల్ కలిగినటువంటి మందులు కూడా అందుబాటులో ఉండడం జరిగింది. దాదాపు ఇది ఎకరానికి 10 kg చొప్పున మనం చల్లుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే క్లోరిఫైరిఫాస్ 10% GR రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా దాదాపు ఎకరానికి 10 kgs రూపంలో మనం చల్లుకున్నప్పుడు కూడా ఈ ఉల్లికోడు యొక్క సమస్యను మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఈ పైన పేర్కొన్నటువంటి టెక్నికల్స్ అన్నీ కూడా ద సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రీసెర్చ్ కమిటీ ఆల్రెడీ ప్రాక్టికల్గా ఫీల్డ్లో రీసెర్చ్ చేసిన తర్వాత దాని నిర్మూలన అయిన తర్వాత మనకు ప్రొవైడ్ చేసినటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందులు. సో ఇవి మనం స్ప్రే చేసుకోవడం ద్వారా కావచ్చు, లేదా సాయిల్ అప్లికేషన్లో ఇవ్వడం ద్వారా కావచ్చు, ఈ ఉల్లికోడు ఉధృతిని ప్రాథమిక దశలో మనం ఎప్పుడైతే 1:10 రేషియోలో గుర్తించినప్పుడు మనం దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను అందించాను అనుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నా కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. ఖచ్చితంగా పూర్తి సమాచారాన్ని కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇదండి ఈరోజు టాపిక్. మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.